కాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సార్, అంబేద్కర్ జయంతి చాలా అంగరంగ వైభవంగా అన్ని పార్టీలు చేస్తాయి, అందరూ కూడా అంబేద్కర్కి జేజేలు కొడతారు. కానీ ఆశయాలు అమలు అవుతున్నాయా? స్వతంత్ర ఫలాలు వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా మనకు ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటాడు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు రాళ్లతో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు నిర్మిస్తున్నాం, కానీ వారి విలువలను రాళ్లతో కొట్టి చంపుతున్నామంటాడు. ఇది అంబేద్కర్ వాస్తవంగా హీరో వర్షిప్కు చాలా వ్యతిరేకం సార్. సో ఆయన ది లిబర్టీ షుడ్ నాట్ బి లేడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అంటాడు. అంటే ఆ వ్యక్తి ఆరాధనా తత్వానికి పూర్తి వ్యతిరేకం అంబేద్కర్. అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ జయంతి కూడా వ్యక్తి ఆరాధనా తత్వం లాగా జరుగుతున్నారు. రాజకీయ నాయకులు క్యూ కడతారు, పూలదండలు వేస్తారు, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాను నినాదాలు ఇస్తారు. కానీ ఒక సీరియస్ ఇంట్రాస్పెక్షన్, ఆ మహనీయుడు ఏమన్నాడు, ఆ మహనీయుడి ఆశయాల్ని మనము ఏ మేరకు సాధించాం. చాలామంది అంబేద్కర్ అంటే కేవలం దళితుల సముద్ధరణ కోసం పాటుపడ్డాడు, అణగారిన కులాల కోసమే తప్పించాడు అని అనుకుంటారు. నిజం కూడా అది. అణగారిన కులాల ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే అది అంబేద్కర్ వల్ల, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చింది చాలా ఎక్కువ. ఆయన ఒక మాట అంటాడు, ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఈ జడ్జ్డ్ బై ద మెజర్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అచీవ్డ్ బై ద ఉమెన్ ఆఫ్ దట్ సొసైటీ అంటాడు. అంటే ఒక సమాజ అభివృద్ధిని అంచనా వేసేందుకు ఆ సమాజంలో మహిళలు సాధించిన అభివృద్ధి ఏమిటో చూడాలి అంటాడు. ఇంతకన్నా ఉమెన్ లిబరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఆశించడం ఉంటుందా? అందువల్ల దేశంలో సమాజంలో ఎవరు అణచివేతకు గురైనా, ఎవరు అప్రెషన్కు వివక్షకు గురైనా వారి పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి అంబేద్కర్. చాలామంది కేవలం ఆయనను ఒక కులానికే పరిమితమై, ముఖ్యంగా కొన్ని కులాల్లో, అగ్రకులాల్లో ప్రత్యేకంగా ఈ తప్పుడు బాగుంటుంది. ఇవాళ మనము ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే, అనేక లోపాలున్నా, అనేక పరిమితులున్నా ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోగలిగామంటే, ఒక లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థగా మనం ఉండగలిగామంటే దానికి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు అంబేద్కర్ అగ్రగణ్యుడు. సో అంబేద్కర్ రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించాడు. ప్రపంచంలో రాజ్యాంగ సగటు జీవిత కాలం 17 ఏళ్ళు, 17 ఇయర్స్. భారతదేశ రాజ్యాంగం ఇప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిలబడగలిగిందంటే అంబేద్కర్ దార్శనికత. ఇతర రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉన్న పెద్దలతో సహా అంబేద్కర్ దార్శనికత మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి ఒక మాట చెప్తూ అంటాడు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది దానంతటదే రాదు. రాజ్యాంగ సంస్కృతి అనేది, రాజ్యాంగ నైతికత అనేది మనం సమాజంలో కల్టివేట్ చేయాలి అంటారు. ఇవాళ ఎంత మేరకు ఈ ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే అంబేద్కర్ ఇవాళ మనం ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి అంటే, అంబేద్కర్ ఆశయాలు, భారతదేశం అనే బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలంటే అంబేద్కరే ఒక మాట అంటాడు తన రచనల్లో. ఒక భారతదేశం రాజ్యాంగ నిర్ణాయక సభలో చివరి లాస్ట్ ఉపన్యాసంలో అంటాడు, భారతదేశం, ఇండియా ఈజ్ ఎంటరింగ్ ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. వైరుధ్యాలతో కూడుకున్న జీవితంలోకి భారత సమాజం ప్రవేశిస్తోంది. ఇన్ సోషల్ స్పియర్ we have inequality characterized by elevation for some and social degradation for others. సామాజిక జీవితంలో భారతదేశం అసమానతలతో కూడిన ఒక సామాజిక వ్యవస్థ బలంగా ఉంది. కొద్దిమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, మరికొందరు సామాజిక అణచివేత గురవుతున్నారు. ఇన్ ఎకనామిక్ డెమోక్రసీ వీ హ్యావ్ ఇన్ఈక్వాలిటీస్ వేర్ దెర్ ఇస్ ఇమ్మెన్స్ వెల్త్ ఫర్ సమ్ అండ్ అబ్జెక్ట్ పవర్టీ ఫర్ అదర్స్. ఆర్థిక వ్యవస్థలో మనం కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడి ఉంటే అనేక మంది పేదరికంలో మగ్గుతున్నారు. కానీ రాజకీయ ప్రజాస్వామ్యం, బట్ ఇన్ పొలిటికల్ డెమోక్రసీ వీఆర్ ఎంటరింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ. వన్ మ్యాన్ వన్ ఓట్,
వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ. అంటే రాజకీయ ప్రజాస్వామ్యంలో మాత్రం మన సమానత్వాన్ని ఇస్తున్నాం. ఒక ఓటు ఒక మనిషి, ఒక ఓటు ఒక విలువ. కానీ సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అంటాడు. వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఇస్తున్నాం. కానీ సాధించాల్సింది వన్ మ్యాన్ వన్ వాల్యూ. ఒకవేళ ఈ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ను మనం ఎంతకాలం అనుమతిస్తాం? హౌ లాంగ్ వీ విల్ ఎలో దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్? ఈ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థలో అసమానతలు, రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని, కూడినటువంటి వైరుధ్యాల భారతీయ సమాజాన్ని మనం వీలైనంత త్వరగా మార్చుకోకపోతే ఈ రాజ్యాంగ నిర్ణయాక సభ ఎంతో కష్టంతో నిర్మించిన రాజకీయ వ్యవస్థను ఆ అసమానతల బాధితులు చిదిమివేస్తారు, చెరిపివేస్తారు అని హెచ్చరిస్తాడు. సో ఎంత స్పష్టంగా డెమోక్రసీ యొక్క రియల్ మీనింగ్ చెప్పాడో చూడండి. ఇవాళ మనం ఎక్కడున్నాం? నిన్న కాక మొన్న రాజస్థాన్లో చూసాం. ఒక ప్రతిపక్ష నేత గుడికి పోతే, దళిత నేత, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే గుడిని శుద్ధి చేస్తాడు. ఇంతకన్నా ఇంకా దుర్మార్గం వన్ మ్యాన్ వన్ వాల్యూ ఎక్కడుంది? ఆయన మాజీ ఎమ్మెల్యే, నా ప్రతిపక్ష నేత. ఇవాళ నిన్న కాక మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఆన్సర్ ఇచ్చింది. ఈ లాస్ట్ 6-7 ఏళ్ళలో 2018 నుంచి భారతదేశ హైకోర్టులకు నియమించిన న్యాయమూర్తుల్లో 78% అగ్రకులాలకు చెందినవారే అని. 78%. సామాజిక అసమానతలకు ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ ఏముంటుంది చెప్పండి నాకు? ఆర్థిక పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఇలా 1% ఆఫ్ ఇండియన్స్ చేతిలో అత్యధిక వెల్త్ ఇవాళ కేంద్రీకృతమై ఉంది. పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, మీకు వారి సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇది ఒక ఉదాహరణ. మీకు ఇది నేను చెప్పేది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో చెప్పింది. భారత ప్రజలు అప్పులు పాలవుతున్నారు, అది కూడా ఖర్చుల కొరకు అప్పులు చేయాల్సి వస్తుంది, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు 375 రూపాయల ఆదాయం కూడా లేదు. కానీ రోజుకు గౌతమ్ అదానీ ఆదాయం 1600 కోట్లు. సో గౌతమ్ అదానీ ఆదాయం నేను యాడ్ చేస్తున్నా. 22 కోట్ల మందికి 375 రూపాయలు లేదు అన్న వాస్తవాన్ని ఆర్ఎస్ఎస్ నాయకుడైన దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు. మరి ఎక్కడ మనం సామాజిక ఆర్థిక రంగంలో అసమానతలు అధిగమించాం? అందువల్ల అంబేద్కర్ చెప్పిన దానికి ఇది ఒక ఇండికేషన్ కదా. మనం కొలబద్దగా చూసుకుంటే ఆయన మాట అంటాడు, రైట్ టు ప్రాపర్టీ కాదు ఫండమెంటల్ రైట్గా ఉండాల్సింది, రైట్ టు వర్క్, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ కావాలను. ఇవాళ మనం చూస్తున్న రైట్ టు ఎడ్యుకేషన్ ఈ మధ్య ఈ దశాబ్ద క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది. ఇవాళ అది కూడా అమలు కావడం లేదు, కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక రైట్ టు హెల్త్ అనేది క్వశ్చనే లేదు. భారతదేశంలో అప్పుల పాలు కావటానికి ఒక ముఖ్యమైన కారణం ఆరోగ్యం. అంటే ప్రజలకు ఇప్పటికీ కూడా మనము సొంత ఖర్చులు లేకుండా మన ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాం. సో ఇది అత్యధిక మెజారిటీ హెల్త్ ఎక్స్పెండిచర్ అవుట్ ఆఫ్ పాకెట్, ప్రజలు పెట్టుకుంటున్న ఖర్చే. రైట్ టు వర్క్ ఇవ్వలేకపోతున్నాను ఇవాళ. సో అసలు ఫండమెంటల్ రైట్ ఏముండాలంటే కూడా చెప్పినటువంటి గొప్ప నాయకుడు. ఎడ్యుకేషన్ గురించి ఆయన ఏం చెప్పాడో కూడా అవసరం లేదు సార్. ఆయన జీవితం ఒక ఉదాహరణ కదా. ఒక అణగారిన అత్యంత అణచివేత గులైన అంటరానితనాన్ని అనుభవించాడు జీవితంలో. తన తోటి విద్యార్థులతో క్రికెట్ ఆడుతానంటే నీవు అంటరాని వాడివి, నిన్ను నిలవ చేయమన్నారు. అంతటి వివక్షకు గురై సామాజికంగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో అత్యున్నత చదువులు చదువుకోగలిగినటువంటి మహామేధావి, ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ నుంచి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి, మామూలు డిగ్రీలు కాదని, లాలో బ్యారిస్టర్, పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్, డాక్టర్ సైన్స్ ఎకనామిక్స్. సో అంత అద్భుతంగా చదవగలిగాడంటే ఆయనలో ఉన్న ఇంటలెక్చువల్ థాట్కు ఒక నిదర్శనం. అంబేద్కర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చదువు సామాజికంగా ఆర్థికంగా అణచివేత నుంచి విముక్తి సాధనము అని అంబేద్కర్ జీవితం నిరూపించాడు. సో అసలు ఒక పొలిటికల్ కన్సెన్సస్ ఎలా ఉండాలన్న దానికి కూడా అంబేద్కర్ ఉదాహరణ. సార్ అంబేద్కర్ తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ కాడు.
ఎలక్ట్ కానివ్వలేదు ఒక మాటలో చెప్పాలంటే. తర్వాత బెంగాల్, ఈస్ట్ బెంగాల్లోని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మద్దతుతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎంటర్ అవుతాడు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెజారిటీ కాంగ్రెస్ వాదులు, కానీ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అవుతాడు. జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి అవుతాడు. మళ్ళీ హిందూ కోడ్ బిల్లు వచ్చినప్పుడు మతఛాందసవాదంతో నెహ్రూ ప్రభుత్వం రాజీ పడింది అని విమర్శిస్తూ నెహ్రూ క్యాబినెట్కు రాజీనామా చేస్తాడు. అంటే యాంటీ కాంగ్రెస్ దానికి ఒక రకంగా మూలం వేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించి రాజ్యాంగ నిర్ణాయక సభకు చైర్మన్, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ చేశారు. అంటే ఎంత పొలిటికల్ కన్సెన్సస్ ఉంటుందో ఉదాహరణ. ఆయన ప్రతి రాజకీయ వ్యవస్థను ప్రశ్నించాడు. హిందుత్వ ఇవాళ నరేంద్ర మోడీ వెళ్ళి అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన ప్లేస్కి వెళ్ళాడు ఈ మధ్య. కానీ ఆయన హిందుత్వ ఇది ఇన్హరెంట్లీ యాంటీ డెమోక్రటిక్ అన్నాడు. హిందుత్వ సిద్ధాంతం అనేదే ప్రజాస్వామిక వ్యతిరేకము, ఎందుకంటే అది హిందూ ఫోల్డ్లో లేని వారి పట్ల వివక్ష చూపుతుంది కనుక అది ఇన్హరెంట్లీ యాంటీ డెమోక్రటిక్ అన్నాడు. ఆయన మీకు కమ్యూనిస్టులతో కూడా ఆయన డిఫర్ అయ్యాడు. సో ఆయన నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కావాలన్నాడు, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నాడు. కానీ కమ్యూనిస్టులకు కూడా సామాజిక అణచివేత పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేకపోతున్నారు అని వారిని కూడా ప్రశ్నించాడు. అందువల్ల ఈజ్ ఎ మ్యాన్ దట్ హూ ఆల్వేస్ క్వశ్చన్. ఆయనకున్న గొప్ప లక్షణము అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఈ షుడ్ బి ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే అన్ని రకాల రాజకీయ సిద్ధాంతాల్ని కూడా నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చాడు. అందుకే అందరూ ఆయనను గౌరవించారు, అందరూ ఆయన దూరం పెట్టారు. సో ఆయన ప్రత్యేకత అది. కానీ తాను నమ్మిన ఆశయాల కోసం, తాను నమ్మిన వర్గాల అభ్యున్నతి కోసం రాజీ లేని మేధోపరమైన పోరాటం చేశాడు. సో ఒక ఇంటలెక్చువల్ స్ట్రగుల్ చేశాడు, ఒక పొలిటికల్ స్ట్రగుల్ చేశాడు. అన్ని అంటే సమాజంలో ఒక రియల్ డెమోక్రసీ కొరకు తప్పించినటువంటి నాయకుడు. ఎందుకంటే అంబేద్కర్ మాట అంటాడు, ఇవాళ మనం దండలేయడం కాదు, అంబేద్కర్ తాత్విక చింతన గురించి ఆయనే చెప్తాడు. తత్వశాస్త్రం యొక్క ప్రధానమైన లక్ష్యం ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేటరీ అంటాడు. అంటే ఒక విముక్తి ప్రదాయకమైన స్వభావంగా ఉండాలి అంటాడు. హిందూ రాజ్ అంటే భారతదేశం హిందూ పాకిస్తాన్ కాకూడదు అంటాడు. అంత క్లియర్గా. ఎందుకంటే డెమోక్రసీ, ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, లిబర్టీ ఆఫ్ థాట్, ఇవన్నీ మామూలు లక్ష్యాలకు కాదు, ఆశయాలకు కాదు. వీటిని మీకు ఆయన ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ వెల్త్కి వ్యతిరేకం. చాలామంది అంబేద్కర్ సోషల్ రాడికలిజం గురించే ప్రస్తావిస్తారు. అంబేద్కర్ ఈజ్ ఆల్సో ఎకనామికల్గా రాడికల్ వ్యూస్ కూడా చెప్పాడు. అసలు ఈ దేశంలో భూమి ప్రైవేట్గా ఉండకూడదు అంటాడు. ఈ దేశంలో మౌలిక పరిశ్రమలు, కీలక పరిశ్రమలు ఏవి ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటాడు. అది ఇవాళ సాధ్యం కాకపోవచ్చు, ఆ ఆర్థిక సిద్ధాంతం మారిన ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ అందులోకి వెళ్ళి ఎసెన్స్ ఏంటి అంటే ఇది ఎగనెస్ట్ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్, ఆదాయాల ఆస్తుల కేంద్రీకరణకు ఆయన వ్యతిరేకం. సో ఆయన మీరు ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ చూడండి, చదవండి, ది స్టేట్ అండ్ మైనారిటీస్ చదవండి. అన్ని పుస్తకాల్లో కూడా ఆయన మీకు ఎంత అణగారిన కులాల కొరకు, అణగారిన వర్గాల కొరకు తప్పిస్తాడు అంటే ఆర్టికల్ 3 ఇవాళ తెలంగాణ వచ్చింది ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 పైన చర్చ జరిగినప్పుడు ఒక మాట అంటాడు, అంటే ఒక రాష్ట్ర సరిహద్దుల్ని మార్చి ఒక రాష్ట్రాన్ని విభజించే అంశంలో ఆ రాష్ట్ర శాసనసభకు పాత్ర లేకపోవడం ఏంటి అని ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మనము ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారా, అంటే సింపుల్ మెజార్టీ ద్వారా ఒక రాష్ట్రాన్ని విడగొట్టచ్చు. విడగొట్టచ్చు రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు వస్తుంది. కానీ శాసనసభ అభిప్రాయము మ్యాండేటరీ కాదు, పార్లమెంట్ అభిప్రాయం తీసుకోవాలంతే. కానీ తీసుకున్న అభిప్రాయం పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతారు. అడిగితే అంబేద్కర్ ఎలా చెప్తాడంటే ఒక మెజారిటీ ప్రజలు ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదమే కావాలి అనుకుంటే ప్రత్యేక రాష్ట్రం కొరకు తప్పించుతున్న మైనారిటీ ప్రాంతానికి ఎన్నడూ ప్రత్యేక రాష్ట్ర హోదా రాదు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు శాసనసభలో నీకు మెజారిటీ రాష్ట్రాన్ని వద్దనే వారికి ఉంటే ఎట్లా వస్తుంది రాష్ట్రం అంటాడు. అందుకే ఇండియా ఈజ్ అన్ ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటాడు. అంటే విడగొదీయటానికి వీలు లేని దేశం ఇది, కానీ రాష్ట్రాలు మాత్రం విడగొట్టచ్చు అంటాడు.
ఇలా తెలంగాణ ఏర్పడిందంటే మూలము అంబేద్కర్ ఈ ఆర్టికల్ 3 గురించి చెప్పినటువంటి అంశం. సార్ సో అంబేద్కర్ అడుగడుగున ఆయన ఆలోచనలు భారతీయ సమాజాన్ని ఒక ప్రక్షాళన చేసేందుకు, అణచివేత లేని సామాజిక ఆర్థిక అణచివేత లేని ఒక కొత్త సమాజాన్ని నిర్మించటానికి ఆయన పడిన తపన ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకులు సాధారణంగా పూలదండలు వేసి జయకొడుతుంటారు, కానీ ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఐడియాస్ను, ఆయన పొలిటికల్ ఐడియాస్ను మనం ఏ మేరకు సాధించాం అనేది ఒక్కసారి కనుక మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఎక్కడుంటామో మనం అర్థం చేసుకోవచ్చు. సార్